హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైథిలి మీడియా. ఈరోజు నేను కొన్ని వెరైటీ క్యాండిల్స్ని మీకు తయారు చేయడానికి ఇప్పుడు చూపిస్తున్నానండి. సో వెరైటీ క్యాండిల్స్ ఎలా తయారు చేసుకోవాలి ఒకసారి చూసేసేయండి. సో నేను ఇక్కడ అన్ని బౌల్స్, రకరకాల ఇంట్లో ఉన్నటువంటి గాజు సీసాలు ఇవన్నీ పెట్టాను. సో ఫస్ట్ మనం ఒకటి వెరైటీది చేద్దాము. సో దీనికోసం ఏంటంటే ఫెవికాల్ తీసుకున్నాను. సో ఇలా ఫెవికాల్ తీసుకున్నాను. ఒకదానికి కొంచెం డెకరేట్ చేద్దామని అనిపించింది. సో ఈ ఫెవికాల్ని ఇలా కొంచెం పైపైన ఇలా కొద్దిగా ఫెవికాల్ని పూసాను గ్లాస్ కంతా. ఇప్పుడు మన ఇంట్లో ఇలాంటి చెమ్కీలు ఉంటాయి కదండి, ఇలాంటి చెమ్కీలు ఉంటాయి. ఈ చెమ్కీల్ని మనం వేద్దాము దీని మీద. సో ఫ్రెండ్స్, ఇలా ఒకదానికి చెంకి వేసేసాను, కలర్ఫుల్గా ఉంటుంది. చూడండి, ఇంకొక బాటిల్ తీసుకున్నాను. దీనికి ఎలా చేస్తాను. సో తర్వాత దీన్ని మనం వెలిగించి చూసినప్పుడు మీకు చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మన దగ్గర ఇలాంటి పెయింట్స్, కలర్స్ దొరుకుతాయి. సో ఈ పెయింట్ కలర్స్ ఏంటంటే కొంచెం వాటర్ వేసుకొని ఒకే లెవెల్గా పుయ్యాలని ఏమీ లేదండి. జస్ట్ మన నచ్చినట్లు మనం పూసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ కలర్స్ యాడ్ చేసుకోవాలి. సో ఇది ఒకటి తయారైంది. ఇంకొక గ్లాస్ తీసుకుంటున్నాను, పక్కకు పెట్టేస్తాను. తర్వాత ఇది ఎలా తయారైతే చూద్దాం మీరు. సో మనము ఇంకొక కలర్ని తీసుకుంటున్నాము. సో ఇదొకటి కలర్ యాడ్ చేసాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకా వెరైటీస్ ఆఫ్ మనం కలర్స్ చేద్దాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ఒక్కొక్క డిజైన్. ఇప్పుడు నేను ఒక డిజైన్ కప్, ఇంట్లో డిజైన్ కప్స్ ఉంటాయి కదా, మన ఇంట్లో ఇలాంటి కప్స్ కూడా ఉంటాయి. సో ఇలాంటి కప్స్ కూడా మనము వెరైటీగా చూపించవచ్చు. సో ఇలాంటివి కూడా ఉంటే మనము పెట్టచ్చు. ఎక్కువసేపు ఉండవు కదా, ఒక 1 hour 2 hours మనం వెలిగించుకోవచ్చు, ఏం కాదు. సో ఇలాంటి బాటిల్స్ కూడా ఉంటాయి ఇంట్లో. ఇవి కూడా మనం ప్రమిదల్లాగా యూజ్ చేయొచ్చు వాటర్ క్యాండిల్స్ తయారు చేయడానికి. సో దీనికి కూడా ఒకటి డిఫరెంట్ డిజైన్ మనం చేద్దాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే వాటర్ కలర్స్ మనము తయారు చేద్దాము. ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. సో మనం ఇప్పుడు ఈ గ్లాస్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఒక 2-3 చేసిన తర్వాత నెక్స్ట్ వాటికి వెళ్దాము. సో ఇప్పుడు దీనికి మనము ఆయిల్ పెయింట్ వేసాము ఈ గ్లాస్కి. అలాగే దీనికి చెంకీ వేసాను, కనిపిస్తుందా? సో ఇలా చెంకీ అనేది కనిపిస్తుందా? సో ఇది మనం కూడా ఆయిల్ పెయింట్స్ వేసాం, డిఫరెంట్ కలర్స్ వేసుకోవచ్చు. సో ఇందులో నేను ఇప్పుడు వాటర్ పోస్తున్నాను.
మన ఇంట్లో ఇలాంటి పెయింట్స్ ఉంటాయి కదండి, ఇంట్లో పిల్లలు వాడుతున్నవి కొన్ని అయిపోయేవి అలా ఉంటాయి కదా. సో ఇప్పుడు నేను ఇది ఒక ఎల్లో కలర్ని తీసుకున్నాను. ఇందులో సో కనిపిస్తుంది కదా ఎల్లో కలర్. ఇవి అక్రిలిక్ పెయింట్స్, కలర్ వాటర్ పెయింట్స్, ఇది ఆయిల్ పెయింట్స్. జస్ట్ కొంచెం తీసుకొని ఇందులో వేస్తున్నాను నేను. సో మీకు చూడండి ఎలా అనిపిస్తుందో. సో ఇలాగా మనము ఒక వాటర్ క్యాండిల్ కలర్స్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇప్పుడు ఇక్కడ ఇంకొక కలరు మనము వేసాము, గోల్డ్ కలరు. సో దీంట్లోకి నేను వేరే ఇంకొక కలర్ని మిక్స్ చేస్తున్నాను. సో మనకి ఇలా ఫుడ్ కలర్స్ మార్కెట్లో దొరుకుతాయి కదా, మనము స్వీట్స్లో వాటిలో వాడతాము, ఎక్కువ వాడకూడదు యాక్చువల్లీ. సో ఈ కలర్స్ కూడా మనం వేసుకోవచ్చు. సో ఇలా వేసుకుంటే ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే కింద మీకు గ్లిటరింగ్గా కనిపిస్తూ ఉంది, చూసారా. సో బాటిల్ కిందంతా మీకు గ్లిటరింగ్గా వచ్చి ఇలా కలర్ కనిపిస్తుంది. సో ఇదొక టెక్నిక్ యూజ్ చేయొచ్చు, ఫుడ్ కలర్ వేసి. సో నేను ఇప్పుడు దీంట్లో బ్లూ వేసాను కదా, బ్లూ పెయింట్కి నేను ఎల్లో వేస్తున్నాను, కొంచెం ఎల్లో షేడ్. ఇది కూడా ఫుడ్ కలర్ కలుపుతున్నాను. సో చూడండి డిఫరెంట్గా ఉంటుంది మీకు. సో మీకు ఇలా బ్లూ అండ్ ఎల్లోగా వచ్చి మీకు అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని మనము వెలిగించి చూద్దాము, ఓకేనా. సో ఈ మూడిటికి మనము 3 కలర్స్ తయారు చేసుకున్నాము. ఒకటి రెడ్ అండ్ ఒకటి ఎల్లో అండ్ బ్లూ మిక్సింగ్. బ్లూ ఇంకొంచెం కలపచ్చు. సో ఈ విధంగా మనము తయారు చేసుకొని ఇప్పుడు ఏంటంటే వీటి మీద కొంచెం మనము ఆయిల్ వేద్దాము. ఇప్పుడు మనం వాటర్ క్యాండిల్స్ తయారు చేస్తున్నాం కదా, సో కొంచెం ఇలా ఆయిల్ వేసేసి ఇది మామూలుగా మన ఇంట్లో వాడుకునే నూనె, లేదంటే నువ్వుల నూనె ఏదైనా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దీనికి ప్రమిదల్ని పెడదాం. సో ప్లాస్టిక్ షీట్ ఇలా తీసుకోండి, ఇట్లా మందంగా ఉండేది తీసుకొని కట్ చేసుకొని, సో ఇలా ఈ షీట్ ఉంది కదా, దీన్ని ఇలా కొంచెం ఇలా గుచ్చి ఇలా ప్రమిదలాగా తీసుకోవాలి. కింద నాడు వేసుకున్నాను, టై చేసుకొని కొంచెము లావుగా ఉన్నది తీసుకోండి. ఇలా తీసుకొని ఇలా ప్లాస్టిక్ దాని మీద ఇలా చేసేసి దీన్ని కట్ చేస్తాము. సో ఇప్పుడు ఈ ప్రమిదల్ని మనము వెలిగిద్దాము. సో ఈ ప్రమిదలు ఉన్నాయి కదా, దీనికి కొద్దిగా పైన కొంచెం దీనికి ఆయిల్ పెట్టుకున్నాను. కొంచెం ఒత్తికి ఆయిల్ పెట్టేసి ఇలా మనము నీళ్ళల్లో వేసేయాలి పైన, ఓకే. సో అలాగే ఇంకొక ఒత్తి తీసుకొని కొంచెం దీనికి ఆయిల్ పూసేసి
మనం ఇప్పుడు ఈ దీపాన్ని ప్రమిదని వెలిగిద్దాం.